ఈరోజు క్లాస్లో 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేటటువంటి ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్ ఉపయోగించి చెప్పుకున్న టాపికే, కాకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీడిఎఫ్ ప్రజెంటేషన్ ఉపయోగించి ఒకసారి మరలా బ్రీఫ్గా ఇది చూసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మ్యాటర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి బ్రీఫ్గా చూసి నెక్స్ట్ టాపిక్కి ఈరోజు వెళ్దాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. సాలిడ్ స్టేట్కి ఎగ్జాంపుల్గా సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి పార్టికల్స్ చూడండి ఎలా ఉన్నాయో. సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఈ విధంగా సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి పార్టికల్స్ ఈ విధంగా బాగా దగ్గరగా ఉంటాయి. లిక్విడ్ స్టేట్లో ఉండేటటువంటి పార్టికల్స్ మధ్య కొంచెం స్పేస్ ఉంటుంది. ఇది గ్యాసియస్ స్టేట్. ఇది లిక్విడ్ స్టేట్లో ఉండే పార్టికల్స్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉండేటటువంటి పార్టికల్స్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. సో గ్యాప్ పరంగా మ్యాటర్ 3 స్టేట్స్గా డివైడ్ చేయడం జరిగింది, వాటి క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్ అంటే గడ్డలాగా ఉండేవి, ఎగ్జాంపుల్స్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం. లిక్విడ్స్కి వాటర్ కానీ ఏ రకమైన లిక్విడ్ కానీ లిక్విడ్స్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అదేవిధంగా గ్యాసెస్కి ఎగ్జాంపుల్గా హైడ్రోజన్, ఆక్సిజన్, మనం రోజు ఉపయోగించేటటువంటి మీథేన్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్, ఇవన్నీ కూడా గ్యాస్కి ఎగ్జాంపుల్గా, గ్యాసెస్ స్టేట్కి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇలా మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో మనకు లభిస్తుంది. ఒకసారి ఈ మ్యాటర్ 3 స్టేట్స్ని ఒక్కసారి కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక చిన్న మ్యాప్ రూపంలో చూసినట్లయితే ఆల్రెడీ నేర్చుకున్నవన్నీ కూడా ఒక్కసారి గుర్తొస్తాయి. ఒకసారి గమనించండి. ఫస్ట్, మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. 3 ఫార్మ్స్లో లభిస్తాయి మ్యాటర్, ఇది తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్స్, సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి స్టోను, వుడ్. లిక్విడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి వాటర్, మిల్క్. గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి స్టీమ్, ఎయిర్. స్టీమ్ అంటే ఆవిరి. అదే ప్రాపర్టీస్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ని కూడా ఒక మ్యాప్ రూపంలో ఒకసారి గమనించినట్లయితే, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ మాస్ కలిగి ఉంటాయి, డెఫినెట్ మాస్ ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ మాస్ ఉంటుంది. హ్యాస్ ఫిక్స్డ్ షేప్, ఒక పర్టికులర్ ఏదో ఒక షేప్ ఉంటుంది. పైగా ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంటుంది. ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, అదేవిధంగా ఫిక్స్డ్ మాస్ ఉంటుంది. ఈ 3 కూడా కలిగి ఉంటుంది సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ గమనించినట్లయితే, లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్కి కూడా సమ్ పర్టికులర్ మాస్ ఉంటుంది, ఎంత కొంత బరువు ఉంటుంది కదా, ఇన్ని లీటర్లని. వాల్యూమ్ కూడా ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్. నువ్వు ఏ వెజల్లో పోస్తే ఆ షేప్ వస్తుంది, దానికి ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదు, నో ఫిక్స్డ్ షేప్. ఏ వెజల్లో మనము లిక్విడ్ని పోసినట్లయితే ఆ వెజల్ యొక్క షేప్ వస్తుంది, కానీ వాల్యూమ్ మాత్రం ఫిక్స్గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా చూసాం. 1 లీటర్ వాటర్ తీసుకొని గిన్నెలో పోసాము, గిన్నె ఆకారం వచ్చింది. గ్లాస్లో పోసాము, గ్లాస్ ఆకారం వచ్చింది. బకెట్లో పోసాము, బకెట్ ఆకారం వచ్చింది. కానీ 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది దాని యొక్క ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది మారలేదు, నాట్ చేంజ్. సో ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది కానీ ఫిక్స్డ్ షేప్ ఉండదు లిక్విడ్స్కి. సో సాలిడ్స్కి మాస్ ఉంటుంది, షేప్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. లిక్విడ్స్కి షేప్ ఉండదు కానీ వాల్యూమ్, మాస్ 2 ఉంటాయి, ఫిక్స్డ్ వాల్యూమ్, ఫిక్స్డ్ మాస్. అదే గ్యాసెస్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి, గ్యాసెస్కి మాస్ ఉంటుంది, బరువు ఉంటుంది. గ్యాస్ కూడా కొంత బరువు ఉంటుంది కదా, మనం సిలిండర్స్ చూస్తున్నాము, పైన 16.5 ఎంతో రాసి ఉంటుంది, దానికి కూడా కొంత మాస్ ఉంటుంది. కానీ ఫిక్స్డ్ షేప్ ఉండదు దానికి. గ్యాసెస్కి ఏం షేప్ ఉంటుంది? అదేవిధంగా నో ఫిక్స్డ్ వాల్యూమ్, దానికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు, మాస్ ఉంటుంది కానీ వాల్యూమ్ ఉండదు. మాస్ బరువు ఉంటుంది కానీ, దాని సైజ్ బరువు ఉంటుంది కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఏముండదు. కెన్ కంప్రెస్, ఇదొకటి. గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్లో మెయిన్గా ఉండే ప్రాపర్టీస్, ఈ గ్యాసెస్ని మనం కంప్రెస్ చేయొచ్చు, కుదించవచ్చు. గ్యాసెస్ పార్టికల్స్ మధ్య గ్యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా ఇందాక మనం చూసాం.
ఈ గ్యాప్స్ ఎక్కువగా ఉండడం వల్ల, గ్యాసెస్ పార్టికల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల వాటిపైన కొంత ప్రెషర్ ఉపయోగించి దగ్గరగా తీసుకురావచ్చు. దాన్నే మనం కంప్రెసిబిలిటీ అంటాం. గ్యాసెస్కి హై కంప్రెసిబిలిటీ ఉంటుంది, లిక్విడ్స్కి కొంచెం తక్కువ కంప్రెసిబిలిటీ ఉంటుంది, సాలిడ్స్కి నెగ్లిజిబుల్, చాలా తక్కువ కంప్రెసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా ఇవన్నీ కూడా చెప్పొచ్చు. గ్లాస్ కానీ, ఐస్ క్యూబ్స్ కానీ, ఇవన్నీ కూడా సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అదేవిధంగా గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్గా ఇవన్నీ చెప్పొచ్చు. ఏమేంటవి? స్టీము, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఇవి మొత్తం కల్పించారు. సాలిడ్ హ్యాజ్ అ ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్, రిజిడ్గా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి. రిజిడ్ అంటే గట్టిగా ఉండడం. లిక్విడ్స్ వచ్చేటప్పటికి నాట్ రిజిడ్, ఇవి లిజిడ్గా ఏముండవు, గట్టిగా ఏముండవు, ఈజీగానే ఉంటాయి. నో ఫిక్స్డ్ షేప్ ఉండదు దీనికి, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. గ్యాసెస్కి నాట్ రిజిడ్, నో ఫిక్స్డ్ షేప్, నో ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్స్కి ఎగ్జాంపుల్స్గా వాటరు, ఆయిల్, మిల్క్, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ చెప్పాం కదా, ఇవన్నీ కూడా చెప్పింది. సాలిడ్ హ్యాస్ డిఫరెంట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ మినిమం, చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మాక్సిమం. ఆ సాలిడ్ పార్టికల్స్ మధ్యలో స్పేస్ తక్కువగా ఉండటం వల్ల ఆ పార్టికల్స్ అన్ని బాగా అతుక్కొని ఉంటాయి. దర్ ఇస్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ మాక్సిమం ఇన్ సాలిడ్స్. అదేవిధంగా మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ మినిమం, కదలలేవు. సాలిడ్స్లో ఉన్న పార్టికల్స్ కదలలేవు, గ్యాప్ ఉంటేనే కదా కదిలేదు. సో అక్కడ గ్యాప్ ఎక్కువగా లేదు కాబట్టి కదలలేవు. అదేవిధంగా లెస్ కంప్రెసిబిలిటీ చెప్పాం కదా, కంప్రెసిబుల్ చేయలేం, ఎందుకంటే గ్యాపే ఉండదు. అసలు నువ్వు ఎంత ప్రెజర్ ఉపయోగించినా ఇంకా దగ్గరకు రావడానికి గ్యాపే ఉండదు, అందువల్ల కంప్రెస్ చేయలేమన్నమాట. ఇవన్నీ కూడా సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. లిక్విడ్స్ గమనించినట్లయితే లిక్విడ్స్ హ్యావ్ చూడండి, లిక్విడ్స్ హ్యావ్ నో డెఫినెట్ షేప్ బట్ హ్యావింగ్ ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్ టేక్స్ ప్లేస్ ద షేప్ ఆఫ్ కంటైనర్, ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేప్ వస్తుంది. స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ ఇంటర్మీడియట్, ఒక రకంగా మధ్యస్థంగా ఉంటుంది. మరి ఎక్కువ ఉండదు, మరి తక్కువ ఉండదు, కొంచెం స్పేస్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ ఆల్సో ఇంటర్మీడియట్, మధ్యస్థంగా, అటు సాలిడ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్పేస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది, కంప్రెసిబిలిటీ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది. మూమెంట్ కూడా ఇంటర్మీడియట్, ఏదో మామూలుగా ఒక రకంగా కదులుతాయి పార్టికల్స్, కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఒక రకంగా కదులుతాయి. మూమెంట్ ఈజ్ ఆల్సో ఇంటర్మీడియట్ అండ్ లెస్ కంప్రెసిబిలిటీ కంపేర్డ్ విత్ గ్యాసెస్తో కంపేర్ చేస్తే తక్కువ కంప్రెసిబిలిటీ ఉంటుంది, సాలిడ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ కంప్రెసిబిలిటీ ఉంటుంది. గ్యాసెస్ చూడండి, గ్యాసెస్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్, నో ఫిక్స్డ్ వాల్యూమ్. గ్యాసెస్ ఆక్యుపై వైల్ స్పేస్ ఆఫ్ కంటైనర్లో ఉన్నటువంటి స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి గ్యాసెస్. స్పేస్ బిట్వీన్ ద పార్టికల్ ఈజ్ మాక్సిమం, పార్టికల్స్ మధ్య స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మినిమం, చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకో. దగ్గరగా ఉంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, కానీ దూరంగా ఉంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందా? ఉండదు. మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ మాక్సిమం, ఫ్రీగా మూవ్ అవుతాయి అవి, ఎందుకంటే బాగా స్పేస్ ఉంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతాయి, రైట్. ఇంకా మోస్ట్ కంప్రెసిబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, దాన్ని బాగా కుదించవచ్చు, దగ్గరికి ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి కుదించవచ్చు. ఇవన్నీ కూడా సాలిడ్స్ లిక్విడ్స్ యొక్క ప్రాపర్టీస్. ఆల్రెడీ చెప్పుకున్నాము, కాకపోతే బొమ్మల రూపంలో చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి చూడండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఈ విధంగా సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్, లిక్విడ్స్కి ఎగ్జాంపుల్స్, గ్యాసెస్కి ఎగ్జాంపుల్స్, అవి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ టాపిక్, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్. ఇప్పటి వరకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూసాం, 3 రకాల స్టేట్స్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మ్యాటర్ మారుతుందా, మార్చగలమా? ఎస్, మార్చగలం. కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్? ఎస్, బై చేంజింగ్ ఇట్స్ టెంపరేచర్, బై చేంజింగ్ ఇట్స్ ప్రెషర్. ఈ రెండింటి ద్వారా, ఈ 2 వేస్ ద్వారా, దర్ ఇస్ 2 వేస్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఒక మ్యాటర్ యొక్క స్టేట్ ని లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్ కావచ్చు, గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కావచ్చు, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కావచ్చు. స్టేట్ మారడానికి ఏమేమి మెయిన్ గా, టెంపరేచర్ చేంజింగ్.
టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా లేదా డిక్రీజ్ చేయడం ద్వారా చేంజ్ చేయొచ్చు. ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా డిక్రీజ్ చేయడం ద్వారా చేయొచ్చు. ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్స్ ద్వారా చూడండి. ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి చేంజ్ బై ద టెంపరేచర్, కెన్ బి చేంజ్ బై ద ప్రెషర్. ఎలాగో ఒకసారి చూద్దాం. కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ టెంపరేచర్, టెంపరేచర్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అయితే ఎలా చేంజ్ అవుతుందో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఒకసారి గమనిద్దాం. మనము సాలిడ్ యాజ్ ఐస్ తీసుకుందాం, లిక్విడ్స్ అండ్ ఫెమిలియర్ యాజ్ వాటర్, లిక్విడ్గా వాటర్ తీసుకుందాం, అండ్ గ్యాసెస్గా వాటర్ వేపర్ని తీసుకుందాం. ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత చూద్దాం. కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ చూడండి, యాక్టివిటీ 1.12 ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ చేస్తే స్టేట్స్ ఏ విధంగా మారుతాయి. టేక్ అబౌట్ 150 grams ఆఫ్ ఐస్ ఇన్ ఏ బీకర్ అండ్ సస్పెండెడ్ ఏ laboratory thermometer that its bulb is in contact with ice. చూడండి, ఈ విధంగా ఒక స్టాండ్ తీసుకొని దానికి ఒక థర్మామీటర్ బిగించి, ఈ థర్మామీటర్ని దేంట్లో పెట్టాలి, ఒక బీకర్ తీసుకోవాలి, ఒక స్టాండ్ లాంటి ట్రైపాడ్ స్టాండ్ ఒకటి తీసుకొని దానిపైన బీకర్ పెట్టి దాంట్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాము. ఐస్ క్యూబ్స్ లోపల టెంపరేచర్ని అబ్జర్వ్ చేయడం కోసం ఏం చేశాము, ఒక థర్మామీటర్ని దానికి స్టాండ్కి ఫిక్స్ చేసాం. ఈ విధంగా థర్మామీటర్ని ఐరన్ స్టాండ్కి ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసినటువంటి థర్మామీటర్ యొక్క బల్బ్ దేంట్లో ఉండేలా చూసాము, ఐస్ క్యూబ్స్లో. ఈ విధంగా ఐస్ క్యూబ్స్లో థర్మామీటర్ ఉండేలా చేసాం. కింద నుంచి హీట్ చేస్తున్నాం బున్సన్ బర్నర్ ఉపయోగించి. ఏం చేస్తున్నాం, టెంపరేచర్ని హీట్ చేయడం ద్వారా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, అంతేనా. బీకర్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం, 0 degrees ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో, కింద నుంచి హీట్ చేస్తున్నామో, నెమ్మదిగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి సాలిడ్ స్టేట్లో గట్టిగా రిజిడ్గా ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్, రాళ్లలాగా ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్, సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయిపోతాయి, లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తాయి. బై ఇంక్రీజింగ్ టెంపరేచర్, బై చేంజింగ్ టెంపరేచర్, సాలిడ్ స్టేట్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఇలాగే ఉంచి, ఇలా కరిగినటువంటి నీటిపైన కూడా ఇలాగే ఉంచండి. సేమ్ ఎక్స్పెరిమెంట్ ఆపొద్దు. హీట్ చేసావు, సాలిడ్స్ అన్ని కరిగిపోయాయి. బై ఇంక్రీజింగ్ టెంపరేచర్, సాలిడ్ స్టేట్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నావు టెంపరేచర్, అప్పుడు వేపర్స్ వస్తాయి. బాగా నీళ్లు వేడెక్కి ఆవిర్లు వస్తాయి, గమనించారా. ఈ వేపర్స్ అనేది గ్యాసియస్ స్టేట్కి ఎగ్జాంపుల్. వాటర్ వేపర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ గ్యాసియస్ స్టేట్. ఇంకా హై టెంపరేచర్లో హీట్ చేస్తూ ఉన్నాం అనుకో, ఏమవుతుంది, అది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి చేంజ్ అవుతుంది. ఓకేనా. సో మనము టెంపరేచర్ని చేంజ్ చేస్తూ ఉండే కొద్దీ, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండే కొద్దీ సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అయింది, ఐస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ వాటర్. అండ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే టెంపరేచర్ని, ద లిక్విడ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ గ్యాస్. ఈ టెంపరేచర్ రైజ్ అవుతుందా లేదా అనేది దేని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి మనం ఏం చేసాం, థర్మామీటర్ యూజ్ చేసాం కదా. ఈ థర్మామీటర్లో మనం టెంపరేచర్ రైజ్ అవ్వడాన్ని గమనించవచ్చు. 0 నుంచి 10, 20, 30, 40 అలా 100 degreesకి రీచ్ అవ్వగానే వాటర్ వేపర్ అయిపోతుంది, గ్యాసెస్ స్టేట్లోకి వెళ్తుంది. 0 నుంచి 100 లోపు లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. రైట్. ఈ విధంగా ఈ రెండు యాక్టివిటీస్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒక్కసారి మీరు గమనించండి. ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా మనం ఏం చెప్పొచ్చమ్మా, ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ we can change solid state of ice to liquid state of water. By increasing temperature, by continuing increasing temperature, we can change liquid state to gaseous state as water vapor. ఇది రివర్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ లేదు కానీ నేను మళ్ళీ మీకు చెప్తాను. రివర్స్ కూడా జరుగుతుంది సేమ్. ఇదే ప్రాసెస్ని కూల్ చేసామని, టెంపరేచర్ని డిక్రీజ్ చేసాం, హీట్ చేయడం ఆపేసి ఒక 10 నిమిషాలు, పావుగంట పాటు, అరగంట పాటు అంతే ఉంచామను, ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ 100 నుంచి 90కి పడిపోద్ది, 90 to 80 పడిపోద్ది, 80 to 60 పడిపోద్ది, 60 to 35,
40కి పడిపోయింది, 35కి పడిపోయింది, ఇంకా అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఆగిపోతుంది. ఓకేనా? రూమ్ టెంపరేచర్ దగ్గర వాటర్ వేపర్గా ఉంటుందా, వాటర్గా ఉంటుందా? వాటర్ అయిపోతుంది. వాటర్ వేపర్ కాస్త వాటర్ అయిపోతుంది. గమనించండి, మీరు టెంపరేచర్ని తగ్గిస్తే గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ వేపరు వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇది మీరు డైలీ లైఫ్లో కూడా చూస్తూ ఉంటారు. అన్నం వండుతూ ఉంటారు, పైన మూత తీసిన వెంటనే మూతకి వాటర్ డ్రాప్లెట్స్ అతుక్కుంటాయి. గమనించారా? ఏంటవి? ఎప్పుడైతే మనం వంట వండేటప్పుడు హీట్ చేసామో లోపల ఉన్నటువంటి వాటర్ వేపర్ అయిపోతుంది, గ్యాసెస్ స్టేట్లోకి వెళ్తుంది. గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిన వేపర్ బయటికి వెళ్ళడానికి లేక మరలా ప్లేట్కి తగిలి కూల్ అయిపోయి మరలా లిక్విడ్గా మారి ఆ ప్లేట్కే అతుక్కుంటుంది. ప్లేట్ తీయగానే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడతాయి. ఎక్కడికి అబ్బా, నేను ప్లేట్ క్లీన్గా ఉండే ప్లేట్ పెట్టాను కదా, ఈ వాటర్ పార్టికల్స్ ఎక్కడొచ్చాయి అనుకుంటే ఇది జరిగేది. ఇక్కడ హీట్ చేసినప్పుడు లిక్విడ్ స్టేట్ గ్యాసెస్ స్టేట్గా మారి అవి వెళ్ళి ప్లేట్కు తగిలి చల్లబడి, చుట్టూ చల్లగా ఉంది కదా, చల్లబడి మరలా గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారిపోతాయి. సో హీట్ చేయడం ద్వారా స్టేట్స్ మారచ్చు, కూల్ చేయడం ద్వారా టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం ద్వారా కూడా. ఇంకా ఈ వాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, ఇంకా టెంపరేచర్ డిక్రీజ్ అయిపోయి ఏమవుతాయి? అవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి కదా కదా. సో మనం టెంపరేచర్ని రైజ్ చేయడం ద్వారా సాలిడ్ టు లిక్విడ్ మార్చొచ్చు, లిక్విడ్ టు గ్యాస్ మార్చొచ్చు. టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం ద్వారా గ్యాసెస్ టు లిక్విడ్ మార్చొచ్చు, లిక్విడ్ టు సాలిడ్ మార్చొచ్చు. ఓకేనా? సో టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. టెంపరేచర్ చేంజ్ చేయడం ద్వారా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది మారుతూ ఉంటాయి, మార్చవచ్చు. నెక్స్ట్, కెన్ చేంజ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూసాం కదా మనం. దాం సాలిడ్ టు లిక్విడ్, హ్యాపీ బర్త్డే. సాలిడ్ టు లిక్విడ్ చూడండి, ఇవన్నీ కూడా నేను చెప్పినవి. ఇప్పుడు ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామో చూడండి, బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఏం జరుగుతుంది? ఇంకొంచెం డీప్గా ఇచ్చారు. బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఇంక్రీజెస్. బాగా ఎక్కువగా మూవ్ అవుతాయి. వేడి చేసినప్పుడు ఏమవుతాయి? లోపల ఉన్న పార్టికల్స్ బాగా ఎక్కువగా మూవ్ అవ్వడం జరుగుతుంది, బాగా వణుకుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. అలా ఎక్కువగా మూవ్ అవడం ద్వారా కైనెటిక్ ఎనర్జీ, మూవ్ అయ్యేటటువంటి వాటికి ఏముంటాయి? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. బై ఇంక్రీజింగ్ అవుట్కమ్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ బ్రేక్ డౌన్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్స్. సాలిడ్స్ మధ్యలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా. అలాంటి పార్టికల్స్ని, అలాంటి సాలిడ్ పార్టికల్స్ని మనం హీట్ చేయడం ద్వారా బాగా కదిలేలా చేసాం. బాగా అలా కదిలి 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 లూజ్ అయిపోయి ఏమవుతాయి? స్పేస్ పెరిగిపోతుంది. స్పేస్ పెరిగిపోయినప్పుడు అది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి. ఇంకా హీట్ చేస్తే వాటి మధ్య స్పేస్ ఇంకా ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ పెరిగి, వాటి మధ్య స్పేస్ ఇంకా పెరిగి అది లిక్విడ్ స్టేట్ టు గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మెల్టింగ్ అంటాం దాన్ని. సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ని ఏమంటామో మెల్టింగ్ అంటాం. The temperature at which solid melt into liquid is called a melting point. Melting point అంటాం. ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 273 కెల్విన్స్. ఓకేనా? ఆ గ్యాసెస్ టు లిక్విడ్ చూసాం కదా. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఇంకా పెరిగిపోయి, స్పేస్ ఇంకా పెరిగిపోయి లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది, వాటర్ వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటామంటే బాయిలింగ్ అంటాం. అంతే కదా, మనం బాయిల్ చేస్తాం వాటర్ని, బాయిలింగ్ అంటాం. అదేవిధంగా బాయిలింగ్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే బాయిల్ అవుతుందో, ద టెంపరేచర్ విచ్ లిక్విడ్ హ్యాస్ చేంజెస్ ఇంటూ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే జరుగుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. జరిగేటటువంటి దాన్ని బాయిలింగ్ అంటాం. లిక్విడ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్, వేపర్, దాన్ని బాయిలింగ్ అంటాం. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. డిఫరెంట్ లిక్విడ్స్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. వాటర్కి అయితే 100 ఉంది, మిగతా కొన్ని రకాల మిల్క్కి ఒక రకంగా ఉంటుంది, ఆయిల్కి ఒక రకంగా ఉంటుంది, రకరకాల లిక్విడ్స్కి రకరకాలుగా ఉంటుంది బాయిలింగ్ పాయింట్. అదే గ్యాసెస్ టు లిక్విడ్ చెప్పాను కదా, గ్యాసెస్ నుంచి లిక్విడ్ అయితే అయ్యేటటువంటి ప్రాసెస్ ఏమంటామంటే కండెన్సేషన్ అంటాం. ఇందాక మీకు చెప్పాను, మీకు కండెన్సేషన్ లేదా లిక్విఫికేషన్ అంటాం. గ్యాసెస్ స్టేట్లో ఉండేటువంటి పార్టికల్స్ యొక్క టెంపరేచర్ తగ్గించడం ద్వారా, కూల్ చేయడం ద్వారా అవి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్ ఏమంటామంటే
కండెన్సేషన్ లేదా లిక్విఫేషన్ లేదా కండెన్సేషన్ అంటాం. ఇలా టెంపరేచర్ని తగ్గించడం ద్వారా, ఇక్కడ చూడండి మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నా, తగ్గిస్తున్నా, పెంచుతున్నా కూడా ప్రెషర్ అనేది చేంజ్ చేయట్లా, ఒత్తట్లా, ఎలాంటి ప్రెషర్ ఉపయోగించాం. రైట్, చూడండి లిక్విడ్ టు సాలిడ్ ఏం చేస్తాం, ఇంకా టెంపరేచర్ని డౌన్ చేసామనుకోండి, ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ ఇంకా చాలా తగ్గిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ చాలా తగ్గిపోతుంది, ఇట్ టర్న్స్ ఇంటూ సాలిడ్. ఇలా లిక్విడ్స్ సాలిడ్ గా టర్న్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని ఫ్రీజింగ్ అంటాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రీజ్ అయిపోతాం కదా, ఫ్రీజింగ్ అంటాం దాన్ని. ఏ పాయింట్ దగ్గర అయితే ఫ్రీజ్ అవుతాయో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాము. లిక్విడ్స్ సాలిడ్ గా కన్వర్ట్ అయ్యే ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. బిలో 0 degrees వాటర్ కెన్ ఫ్రీజ్, మనం కూడా ఫ్రీజ్ అవుతాం, కానీ 0 degrees దగ్గర కాదు, ఇంకా తక్కువ టెంపరేచర్ దగ్గర మనం కూడా ఫ్రీజ్ అవుతాం. రైట్, ఒక్కొక్క పార్టికల్, ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్. రేపు క్లాస్లో మనము ప్రెషర్ ఏ విధంగా, చూడండి సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు వేపర్, అదేవిధంగా లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటి, ప్రెషర్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, అదేవిధంగా సబ్లిమేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. రైట్.